కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్టర్లో ఇప్పటివరకు 20 మంది సజీవ దహనమవ్వగా మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 13 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం క్రిటికల్ కండిషన్లో ఉన్న 8 మందికి కాకినాడ జీజీహెచ్లో చికిత్స కొనసాగుతుంది. ఇక చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎవరికి కూడా ఆ మెటీరియల్ కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో దీనికి ఏంటి ఒక ఎస్ఓపి కూడా లాస్ట్ టైం మన 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 ఈనాడు విలేకరు చెప్పినట్టుగా ఆ రోజు రాయవరంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక హై లెవెల్ కమిటీ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సురేష్ గారి నేతృత్వంలో సురేష్ గారి నేతృత్వంలో ఆయన ఒక ఎస్ఓపి కూడా ఇచ్చున్నారు. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకుని మేము తర్వాత ఫర్దర్గా కూడా ఎన్ఓసీలు కానీ లైసెన్స్లు కానీ ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు 4 ఆఫీసులు నాకు ల్యాబ్ డిపార్ట్మెంట్కి మా దగ్గర ఇంతమంది పనిచేస్తున్నారని ఇక్కడున్న ఓనర్ మాకు లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ ఇచ్చి వాళ్ళు ఒక 100 రూపీస్ అంతే సంబంధించి వెల్ఫేర్ బోర్డుకి కడితే కనుక వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో అది కూడా వాళ్ళు చెయ్యట. ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ 8 మంది డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ ఇంతమంది వచ్చి పనిచేస్తున్నప్పుడు అదే ఆ పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి అధికారుల చర్యలు తీసుకుంటారు. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ. మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈరోజు పాపం యాజమాని బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. నేను అంటాను ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్ ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని. నైపుణ్యం లేని కార్మికుల వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏ చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే మొత్తం సీఎం గారు కూడా మళ్ళీ ఎన్ఓసీస్ అన్ని కూడా ఇవ్వడానికి అన్ని ప్రస్తుతానికి అన్ని ఆపుతున్నాం. అన్ని ఆపిన తర్వాత మళ్ళీ అసలు ఎంతవరకు స్కిల్ ఉన్నారు, ఎంతవరకు అన్స్కిల్డ్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఇవ్వడానికైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఎస్ఓపిని ఎలాగా మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద తీసుకున్న తర్వాత ముడి సరుకులు ఎక్కడి నుంచి కొంటున్నారు, మీకు ఒక విషయం చెప్తున్నాం. ముడి సరుకు ఎక్కడి నుంచి కొంటున్నారు, ఇక్కడున్న ప్రతి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ర్యాప్ చేసే పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవి పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లు ఎందుకు ఉన్నాయి అన్నీ మాట్లాడతాం. ఈ విషయం ఏంటంటే మీకు కూడా మాకు కూడా పొలిటికల్ కాదండి. ఎగ్జాక్ట్లీ అది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ మాకు ఉందండి. ఇప్పుడు విషయం ఏంటంటే పొలిటికల్ గా మాట్లాడాలనుకుంటే మీరు పొలిటికల్ గా మాట్లాడి నేను పొలిటికల్ గా మాట్లాడతాను. కానీ పొలిటికల్ గా మాట్లాడుకునే పరిస్థితి కాదు. సుమారుగా 20 మంది చనిపోయారు, కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇటువంటి సందర్భంలో నేనేమంటానంటే కంపల్సరీగా అందరం కూడా కలిసి దీని మీద ఒక కంక్లూజన్కి రావాలి, చర్యలు తీసుకోవాలి. మీరు అన్నది కరెక్ట్. దాని మీద కూడా నాతో చెప్తున్నారు. లాస్ట్ ఇదే ఎంపీపీని ఇదే బ్లాస్ట్కి సంబంధించి ఒక 3 నెలలు కూడా ఏదో కేసులో ఆయన ఇరుక్కున్నాడు అన్నారు. ఒకసారి ఆ కోణంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అన్ని బాణసంచ తయారీ ఉన్నాయి. అమ్మ మాకు ఒక 2 రోజులు మాకు టైం ఇస్తే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఏంటి ఏది పడితే అది మాట్లాడుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.